ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియో వచ్చేసి FAQ4 వీడియో అన్నమాట. సో, మీరు రీసెంట్‌గా అడిగిన క్వెషన్స్ అన్నిటిని ఈ వీడియోలో ఆన్సర్ ఇవ్వబోతున్నాను. అండ్ ఈరోజు మన ఛానెల్‌లో సెకండ్ వీడియో గూడా వస్తదన్నమాట. అప్డేట్ వీడియో గూడా వస్తది. సో, కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఈరోజు 5:45 కల్లా. సో, మీరు కొంచెం యాక్టివ్‌గా ఉండండి. సో, ఈ వీడియో వచ్చేసి FAQ4 వీడియో అన్నమాట. సో, ఇక మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ప్రభు అడుగుతున్నారు. బ్రాక్ లెస్నర్ అన్‌డిస్ప్యూటెడ్ ఛాంపియన్ అవుతాడా? సో, బ్రాక్ లెస్నర్ ఛాంపియన్‌షిప్‌ని గెలుస్తారా? అని ఈ టైప్‌లో ఒక క్వెషన్ అయితే అడుగుతున్నారు. సో, చాలా మందికి బ్రాక్ లెస్నర్ యాస్ ఎ ఛాంపియన్‌గా చూడాలని కోరుకుంటున్నారు. సో, చాలా మందిలో ఉంది. బట్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటే బ్రాక్ లెస్నర్‌ని ఏదో డబ్ల్యూడబ్ల్యూఈలో తీసుకురావాలి కాబట్టి సో, అందుకనే తీసుకొచ్చినాం అన్నట్టుగా మన డబ్ల్యూడబ్ల్యూఈ చూపిస్తుంది. అది దేనివల్ల? మన బ్రాక్ లెస్నర్ కేసు వల్ల. సో, ఆ కేసు పడడంతో మన బ్రాక్ లెస్నర్‌ని మొత్తం షట్ డౌన్ జేసింది. సో, ఫైనల్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ బ్రాక్ లెస్నర్‌ని తీసుకొచ్చింది. తీసుకొచ్చినా సరే, ఒక ప్రాపర్‌గా బుక్ చేయట్లేదు మన బ్రాక్ లెస్నర్‌ని. మీరు జూస్తే ఇప్పుడు జాన్ సీనాకి అండ్ బ్రాక్ లెస్నర్‌కి మ్యాచ్ ఉంది. అంటే రస్సెల్ పలూజాలో మ్యాచ్ ఉంది. బట్ ఇంతవరకు వీళ్ళిద్దరి మధ్యలో ఫేస్ టు ఫేస్ అనేది జరగలేదన్నమాట. జస్ట్ అటాక్ జేసి ఎళ్ళిపోయినారు తప్ప, బ్రాక్ లెస్నర్ అండ్ జాన్ సీనా ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఒక సెగ్మెంట్‌లో మాట్లాడలేదు. సో, ఇద్దరు ఫేస్ టు ఫేసే రాలేదు. సో, ఎందుకోసం? ఆ కేసు వల్ల. ఇప్పుడు బ్రాక్ లెస్నర్‌కి పిచ్చి హేట్ ఉందన్నమాట ఫ్యాన్స్‌లో. సో, ఫ్యాన్స్ బూ చేస్తున్నారు, తిడుతున్నారు బ్రాక్ లెస్నర్‌ని. సో, ఏదో తీసుకొచ్చినామంటే తీసుకొచ్చినాం అన్నట్టుగా చూపిస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. బట్ ఇప్పుడు ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపిస్తాడా అనేది అది గ్యారంటీ లేదన్నమాట. అలాంటి సిట్యుయేషన్స్‌లో మరి బ్రాక్ లెస్నర్ ఛాంపియన్ అవుతాడా అంటే కొంచెం కష్టం అని చెప్పాలి. ఒక్కవేళ ఆ కేసు సాల్వ్ అయిందనుకో, మేబీ మన బ్రాక్ లెస్నర్ ఛాంపియన్‌షిప్‌ని గెలుస్తాడన్నమాట. అంటే ఇప్పుడు ఓన్లీ అన్‌డిస్ప్యూటెడ్ ఛాంపియన్‌షిప్ అనే కాదు. మేబీ వేరే ఛాంపియన్‌షిప్‌ని గూడా గెలవచ్చు. సో, ఛాన్స్ ఉంది బ్రాక్ లెస్నర్‌కి. ఎందుకంటే బ్రాక్ లెస్నర్ రిటైర్మెంట్ తీసుకుంటా అని ఏం అనౌన్స్ చేయలేదు. అండ్ ఇదే బ్రాక్ లెస్నర్‌కి లాస్ట్ మ్యాచ్ అని గూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం అఫీషియల్‌గా చెప్పలేదు కాబట్టి, బ్రాక్ లెస్నర్ కేసు సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తాడు. మ్యాచెస్‌లో ఫైట్ చేస్తాడన్నమాట. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో బ్రాక్ లెస్నర్ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అవ్వడం కొంచెం కష్టం అని జెప్పాలి. సో, ఈ క్వెషన్ పైన మీకు క్లారిటీ వచ్చేసిందనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి సత్యనారాయణ అడుగుతున్నారు. అన్న డబ్ల్యూడబ్ల్యూఈ టీవీలో వచ్చే అవకాశం ఉందా? సో, ఇప్పుడు మనకి ఇంతకుముందు టీవీలో వచ్చేది గదా లైవ్. బట్ ఇప్పుడేందంటే నెట్‌ఫ్లిక్స్‌లో వస్తుంది. టీవీలో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నారు. సో, టీవీలో వచ్చే ఛాన్స్ ప్రెజెంట్ అయితే లేదు. సో, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ పైనే మనకి అన్నీ వస్తాయి. రా గావచ్చు, స్మాక్ డౌన్ గావచ్చు, అండ్ ప్రీమియం లైవ్ ఈవెంట్స్ గావచ్చు. ప్రతి ఒక్కటి నెట్‌ఫ్లిక్స్ పైనే వస్తది. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్స్ ఉందా అంటే, సో, ఒక డెకేడ్ వరకు అంటే 10 సంవత్సరాల వరకు మేబీ ఇగ మనకి డబ్ల్యూడబ్ల్యూఈ అనేది ఛానల్స్‌లో రాదు. టీవీ ఛానల్స్‌లో రాదు. ఎందుకంటే మన నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ డీల్ ఎన్ని రోజులుందంటే 10 సంవత్సరాలుంది. ఒక డెకేడ్ వరకు నెట్‌ఫ్లిక్స్ మన డబ్ల్యూడబ్ల్యూఈతో డీల్ కుదుర్చుకుంది. ఒక $5 బిలియన్ మనీ ఇచ్చింది మన డబ్ల్యూడబ్ల్యూఈకి. అంటే ఇప్పుడు మొత్తం రా గావచ్చు, స్మాక్ డౌన్ గావచ్చు, ప్రీమియం లైవ్ ఈవెంట్స్ గావచ్చు, మొత్తం అన్నీ ఇగ మనము నెట్‌ఫ్లిక్స్‌లోనే చూడాలి. సో, ఇప్పుడు $5 బిలియన్ మనీ మన డబ్ల్యూడబ్ల్యూఈకి పే జేసి, సో, మళ్ళీ వీళ్ళు టీవీ ఛానల్స్‌లో చూపిస్తే, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఎవరు జూస్తారు మరి? సో, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఎవరు చూడరు గదా! ఎంచక్కా టీవీ ఛానల్స్‌లో వస్తుంది గాబట్టి, ఎవ్వరు గూడా నెట్‌ఫ్లిక్స్‌లో చూడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. సో, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఏం జేస్తది? సో, నెట్‌ఫ్లిక్స్‌లోకి అంటే మనం డిమాండ్ జేసినా సరే, టీవీ ఛానల్స్‌లో చూపించండి అని డిమాండ్ జేసినా సరే, నెట్‌ఫ్లిక్స్ దాన్ని పట్టించుకోదు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ గూడా దాన్ని పట్టించుకోదు. ఆళ్ళు మనీ ఇచ్చినారు. $5 బిలియన్ మనీని డబ్ల్యూడబ్ల్యూఈకి ఇచ్చేసినారు. సో, ఇగ మనం ఏం జేయలేం. అన్నీ మూసుకొని ఇగ నెట్‌ఫ్లిక్స్‌లో చూడడమే అంతే. అంతకు మించి వేరే దారి లేదన్నమాట మనకి. సో, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అలా జేసినప్పుడు మనమేం జేస్తాం? వాళ్ళు టీవీ ఛానల్స్‌ని వద్దని, మంచి మనీ వస్తుందని నెట్‌ఫ్లిక్స్‌లో చూపించినప్పుడు మనం ఏం చేయలేం కదా! సో, అదన్నమాట. సో, టీవీలో వచ్చే ఛాన్స్ ప్రెజెంట్ అయితే లేదు. ఇన్ ఫ్యూచర్‌లో చెప్పలేం మేబీ ఈ నెట్‌ఫ్లిక్స్ నుండి వేరే ఏదైనా వాళ్ళకి సంబంధించిన ఒక టీవీ ఛానల్ లాంటిదేమన్నా రిలీజ్ చేస్తే అప్పుడు మేబీ చెప్పలేం గానీ, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లోనైతే వాళ్ళు టీవీలో టెలికాస్ట్ చెయ్యరు. దాదాపుగా టీవీలో లైవ్ చూపించరన్నమాట. సో, మీరు ఆశలు వదిలేసుకోండి. ఎవరైనా చెప్పినా గాని నమ్మకండి. 10 సంవత్సరాల డీల్ ఉంది గాబట్టి, సో, అది కష్టం. టీవీలో వచ్చే ఛాన్సు ముమ్మాటికి లేదన్నమాట. మేబీ ఇన్ ఫ్యూచర్‌లో 10 సంవత్సరాల తర్వాత చెప్పలేం గానీ, ప్రెజెంట్ అయితే అది కష్టం. మీరెవ్వరు గూడా నమ్మకండి. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి జీవన్ అడుగుతున్నారు. మామి అండ్ మన బెయిలీ ఛాంపియన్ అవుతారా?
సో, ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఛాన్స్ ఉందని జెప్పాలి. ఎలా అంటే ఇప్పుడు రియా రిప్లీకి రీసెంట్‌గానే రాలో చెప్పింది. "నువ్వు చాంపియన్‌షిప్‌ని విన్ అయిన తర్వాత నేను నీకోసం వస్తాను" అని మన రియా రిప్లీ స్టెఫనీ వాకేర్‌కి చెప్పింది. సో, దాన్ని బట్టి జూస్తే మన రియా రిప్లీ తొందరలోనే చాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుందనమాట. కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏందంటే మన రియా రిప్లీకి ఆస్కాతో కొంచెం ప్రాబ్లమ్స్ చూపిస్తున్నారు. సో, మేబీ అది మన రియా రిప్లీ, ఇయో స్కై ఒక టీమ్ అయ్యి కబుకి వారియర్స్‌తో మ్యాచ్‌కి దారి తీయొచ్చన్నమాట. సో, అలా జరిగితే ఇప్పుడు చాంపియన్‌షిప్‌ని విన్ అవ్వదు. బట్ ఫ్యూచర్‌లో ఫ్యూచర్‌లో చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట మన రియా రిప్లీకి. ఎందుకంటే మన రియా రిప్లీ తను ప్రైమ్ టైమ్‌లో ఉంది. సో, కంపల్సరీగా రియా రిప్లీ చాంపియన్‌షిప్‌ని విన్ అవుతది. అంటే ఇప్పుడు ఒక డేట్ అనేది చెప్పలేము గానీ కంపల్సరీగా రియా రిప్లీ చాంపియన్‌షిప్‌ని విన్ అవుతదన్నమాట. అండ్ నెక్స్ట్ బెయిలీ విషయానికొస్తే బెయిలీకి ఒకసారి చాంపియన్‌షిప్ ఇచ్చినారు రీసెంట్ టైమ్‌లో. బట్ ఆ టైటిల్ విన్ అనేది ఎవరికీ అంతగా నచ్చలేదు. అండ్ తన క్యారెక్టర్ పైన గూడా ఎవ్వరికీ అంత ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అండ్ ఇప్పుడు తను హీల్ టర్న్ జేసింది. సో, ఈ హీల్ టర్న్‌లో మేబీ ఒక చాంపియన్‌షిప్‌ని విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మేబీ అది ఏ చాంపియన్‌షిప్ అయినా కావచ్చు గానీ, సో, కంపల్సరీగా బెయిలీ చాంపియన్‌షిప్‌ని విన్ అవుతది. బెయిలీ అండ్ రియా రిప్లీ అంటే ఫ్యూచర్‌లో చాంపియన్‌షిప్‌ని విన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ రియా రిప్లీకైతే ఎక్కువగా ఉన్నాయన్నమాట చాంపియన్‌షిప్‌ని విన్ అయ్యేందుకు ఛాన్సెస్. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ప్రసాద్ అడుగుతున్నారు సాషా బ్యాంక్స్ రిటర్న్. సో, ఇప్పుడు సాషా బ్యాంక్స్ ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్ అన్నమాట. సో, తనకి సంవత్సరానికి $3,000,000 మనీ ఇస్తుంది ఏఈడబ్ల్యూ. అండ్ సాషా బ్యాంక్స్ ఏఈడబ్ల్యూలో ఒక టాప్ వుమెన్ సూపర్ స్టార్‌గా ఉంది. సో, ఇప్పుడు అలాంటి మంచి పొజిషన్‌ని ఇడిచిపెట్టి డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తదా అంటే కొంచెం కష్టమని జెప్పాలి. సాషా బ్యాంక్స్ డబ్ల్యూడబ్ల్యూలో కంటే ఏఈడబ్ల్యూలో ఒక టాప్ సూపర్ స్టార్ లాగా ఉంది. సో, అక్కడ మంచిగా బుక్ చేస్తున్నారు ఏఈడబ్ల్యూలో సాషా బ్యాంక్స్‌ని. చాలా ఎక్కువ చాంపియన్‌షిప్‌ని ఇచ్చినారన్నమాట ఏఈడబ్ల్యూలో సాషా బ్యాంక్స్‌కి. సో, అలాంటి స్టార్ పవర్‌ని ఇడిచిపెట్టి డబ్ల్యూడబ్ల్యూలో వస్తదంటే కొంచెం కష్టం అని జెప్పాలి. అండ్ తన కాంట్రాక్ట్ గురించి మాట్లాడితే ఏఈడబ్ల్యూది అంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ దాకా ఉంది. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ దాకా మన సాషా బ్యాంక్స్ ఏఈడబ్ల్యూలోనే వర్క్ జేస్తది. ప్రెజెంట్ ఉన్న తన కాంట్రాక్ట్ ప్రకారం. అండ్ దాని తర్వాత మేబీ మన డబ్ల్యూడబ్ల్యూ ఒక మంచి ఆఫర్ ఇస్తే డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంతకు ముందే తన కాంట్రాక్ట్ ఏఈడబ్ల్యూతో ఎక్స్‌పైరీ అయినప్పుడు డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తది అని రూమర్స్ వచ్చినాయి. కానీ ఆ డీలింగ్ అనేది కరెక్ట్‌గా కుదరలేదన్నమాట. మనీ ఇష్యూస్ కావచ్చు, లేదంటే స్టార్ పవర్ కావచ్చు, అవన్నీ ఏం కుదరలేదు సాషా బ్యాంక్స్‌తో డబ్ల్యూడబ్ల్యూకి. సో, అందుకనే డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేయలేదు. ఏఈడబ్ల్యూలోనే స్టిల్ వర్క్ చేస్తుంది. తన కాంట్రాక్ట్ నెక్స్ట్ ఇయర్ దాకా ఉంది. అండ్ దాని తర్వాత మళ్ళీ కాంట్రాక్ట్ ఎక్స్‌పైర్ అయిన తర్వాత ఏఈడబ్ల్యూ మంచి ఆఫర్ ఇస్తే తను అక్కడే స్టే చేస్తదన్నమాట. డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చెయ్యది. బట్ నెవర్ సే నెవర్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో ఒక మాట ఉంటది ప్రో రెజ్లింగ్‌లో నెవర్ సే నెవర్ అని. సో, డబ్ల్యూడబ్ల్యూ ఏఈడబ్ల్యూ కంటే మంచి ఆఫర్ ఇస్తే మేబీ చెప్పలేం. ఏఈడబ్ల్యూ నుండి డబ్ల్యూడబ్ల్యూలోకి రిటర్న్ చేయొచ్చన్నమాట. బట్ ఛాన్సెస్ అయితే తక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ 2026 దాకా వెయిట్ జేయాలి. ఇగ ఆల్‌మోస్ట్ నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ దాకా వెయిట్ జేయాల్సిందే సాషా బ్యాంక్స్‌ని డబ్ల్యూడబ్ల్యూలో చూడాలంటే. అది కూడా 100% గ్యారంటీగా చెప్పలేం డబ్ల్యూడబ్ల్యూ రిటర్న్ చేస్తది అని. సో, ఛాన్సెస్ అయితే తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఏఈడబ్ల్యూలో తను టాప్ సూపర్ స్టార్‌గా ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి విజయ్ కుమార్ అడుగుతున్నారు. లార్స్ ఎలివన్ ఏమైపోయిండు? డబ్ల్యూడబ్ల్యూలో ఎందుకు కనిపించడం లేదని అడుగుతున్నారు. సో, తనని మన డబ్ల్యూడబ్ల్యూ రిలీజ్ చేసింది. 2021లో రిలీజ్ చేసింది. అండ్ ఈ లార్స్ ఎలివన్ విషయంలో మన డబ్ల్యూడబ్ల్యూ ప్రాబ్లమ్ కాదు. లార్స్ ఎలివనే ప్రాబ్లమ్ అన్నమాట. తనకి మెంటల్ హెల్త్ కరెక్ట్‌గా లేకుండే అండ్ తను రెజ్లింగ్ సరిగ్గా చేయలేదన్నమాట. అంటే తనకి యాంగ్జైటీ వచ్చేది. అసలు రెజ్లింగ్‌కి తను ఒక టైప్‌లో సూట్ కాలేదు. అంటే తను ప్రిపేర్‌గా లేకుండే. అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూ నుండి రిలీజ్ అయిపోయినారన్నమాట. సో, మనకి కనిపించడం స్ట్రాంగ్‌గానే కనిపించిండు గానీ, బట్ లోపల తనకి ఒక భయమనేది ఉండేదన్నమాట. సో, దాని వల్లనే మన డబ్ల్యూడబ్ల్యూ తనని రిలీజ్ చేసింది. అండ్ 2021లో అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు తన గురించి ఏం అప్‌డేట్ ఎక్కువగా లేదు. సోషల్ మీడియాలో ఎక్కువగా అప్‌డేట్ అయితే రావట్లేదన్నమాట. డబ్ల్యూడబ్ల్యూలో వస్తారా? రారా? అనే దానిపైన. అండ్ అప్పుడు రిలీజ్ చేయడానికి కారణం తనే. తనే కావాలని డబ్ల్యూడబ్ల్యూ నుండి రిలీజ్ అయిపోయినారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన డీన్ ఆంబ్రోస్ గురించి. సో, ఇది చాలా మందికి ఇప్పటికి గూడా ఎంతోమంది వెయిట్ జేస్తున్న మూవ్‌మెంట్ అన్నమాట. చాలా మంది డీన్ ఆంబ్రోస్ రిటర్న్ కోసం డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ ఇది చాలా మందికి తెలుసు. బట్ అయినా సరే కొంతమంది మళ్ళీ క్వెషన్ అడుగుతారన్నమాట డీన్ ఆంబ్రోస్ రిటర్న్ అని. సో, చూడండి మన డీన్ ఆంబ్రోస్ ఇప్పట్లో డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేయడం కష్టమని చెప్పాలి. ఎందుకంటే ఏఈడబ్ల్యూతో తన కాంట్రాక్ట్ 2027 దాకా ఉంది. సో, కాంట్రాక్ట్ ఏఈడబ్ల్యూతో ఉంది 2027 దాకా.
సో, అలాంటప్పుడు మన డీన్ అంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూఈలో ఎలా రిటర్న్ చేస్తాడో? చెయ్యడు గదా! ఆయన డీన్ అంబ్రోస్ ఏఈడబ్ల్యూతో చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంతకుముందు చాలా వీడియోస్‌లో చెప్పినాను. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ప్రెజెంట్ మన డీన్ అంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయడం చాలా కష్టం అని జెప్పాలి. బట్ ఇన్ ఫ్యూచర్‌లో మేబీ చెప్పలేం. వచ్చినా రావచ్చు. ఆఫ్టర్ 2027 దాకా వెయిట్ జేస్తే మనకొక క్లారిటీ అనేది వస్తది. దాని తర్వాత వచ్చే ఛాన్స్ అయితే ఉంది కావచ్చు గానీ, ప్రెజెంట్ అయితే లేదన్నమాట. సో, మీరు డీన్ అంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ పైన కొంచెం ఆశలు వదిలేసుకోండి 2027 దాకా. మేబీ మన లక్ బాగుంటే ఏఈడబ్ల్యూతో ఏమైనా డీన్ అంబ్రోస్‌కి గొడవలైతే తప్ప డీన్ అంబ్రోస్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే లేదు 2027 దాకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన రేండీ ఆర్టన్ గురించి. రీసెంట్ టైమ్‌లో రేండీ ఆర్టన్ బుకింగ్ కరెక్ట్‌గా లేదని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. యెస్, మన రేండీ ఆర్టన్ బుకింగ్ అనేది కరెక్ట్‌గా లేదు. ఏదో వస్తున్నాడంటే వస్తున్నాడు. అంటే ఒకసారి కనబడుతున్నాడు, ఒకసారి కనిపించట్లేదు. అండ్ మ్యాచెస్‌లో మేబీ ఈజీగా ఓడిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ ఆ పంట్ కిక్‌నైతే చాలా సార్లు టీజ్ జేసినారు. కెవిన్ ఓవెన్స్‌తో టీజ్ జేసినారు. అండ్ కోడీ రోడ్స్‌తో టీజ్ జేసినారు. రీసెంట్‌గా స్మాక్ డౌన్‌లో మన డ్రూ మ్యాక్‌ఇంటైర్‌తో టీజ్ జేసినారు. బట్ ఆ పంట్ కిక్ అయితే ఎవరికీ ఇవ్వలేకపోయినాడన్నమాట మన రేండీ ఆర్టన్. సో, ఇప్పుడు రేండీ ఆర్టన్ ప్రెజెంట్ బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా ఉన్నాడు. సో, తను స్ట్రాంగ్‌గా ఎప్పుడు కనిపిస్తాడంటే మేబీ మన రేండీ ఆర్టన్ హీల్ టర్న్ చేసిన తరువాత. సో, ఇన్ని సార్లు పంట్ కిక్‌ని ఇద్దామని జూసినా మన రేండీ ఆర్టన్ ఇవ్వలేకపోయినాడు అంటే, మన డబ్ల్యూడబ్ల్యూఈ దాన్ని దాచేస్తుంది. ఏదో ఒక పర్టిక్యులర్ సూపర్ స్టార్‌కి ఇస్తే అది వైరల్ అయిపోతుందన్న మూవ్‌మెంట్ కోసం మన డబ్ల్యూడబ్ల్యూఈ రేండీ ఆర్టన్‌ని పంట్ కిక్ ఇవ్వకుండా ఎవరికీ ఆపేస్తుందన్నట్టుగా అనిపిస్తుంది. సో, మరి రేండీ ఆర్టన్ ఆ పంట్ కిక్ ఎవరికిస్తే మంచిగుంటది? సో, ఒకప్పుడు కెవిన్ ఓవెన్స్‌కిస్తే బాగుండేది. ఎందుకంటే కెవిన్ ఓవెన్స్ ఒక బ్యానెడ్ మూవ్‌ని వాడినాడు రేండీ ఆర్టన్ పైన. పైల్ డ్రైవర్ కనెక్ట్ చేసిండు. సో, ఇప్పుడు రేండీ ఆర్టన్ ఆ పంట్ కిక్ కెవిన్ ఓవెన్స్‌కిస్తే మంచిగుండేది. టిట్ ఫర్ టాట్‌లా అయిపోతదని అప్పుడు అనిపించింది. బట్ ఇప్పుడు అది జరగలేదు. సో, ఇప్పుడు అది జరగాలి. ఎందుకంటే పంట్ కిక్‌ని టీజ్ చేస్తున్నారు కాబట్టి. సో, ఆ పంట్ కిక్ ఎవరికిస్తే మంచిగుంటది అనిపిస్తుందంటే నాకైతే కోడీ రోడ్స్‌కన్నమాట. ఎందుకంటే కోడీ రోడ్స్ పైనే హీల్ టర్న్ చేస్తాడని ఇలాంటి ఒక అప్డేట్ అయితే ఉంది. కోడీ రోడ్స్ పైన అటాక్ చేసి మన రేండీ ఆర్టన్‌ని హీల్ టర్న్ చేస్తాడని ఒక అప్డేట్ అయితే ఉంది గదా! సో, ఆ పంట్ కిక్ అనేది మన రేండీ ఆర్టన్, కోడీ రోడ్స్‌కిస్తే అది వేరే లెవెల్ అయిపోతది. అండ్ ఇద్దరు అంటే రేండీ ఆర్టన్, కోడీ రోడ్స్‌కి ఒక మెంటర్ లాగా ఉంటారు. గురువు శిష్యులాగా కనిపిస్తారు బ్యాక్ స్టేజ్‌లో. బట్ ఉన్నట్టుండి ఒకేసారి మన రేండీ ఆర్టన్, కోడీ రోడ్స్‌కి పంట్ కిక్ ఇచ్చిండనుకో అది వేరే లెవెల్ షాకింగ్ అయిపోతది. సో, నేను ఆ మూవ్‌మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఆల్రెడీ టీజర్స్ జరిగినాయి. రేండీ ఆర్టన్ బుకింగ్ అనేది కరెక్ట్‌గా లేదు ప్రెజెంట్ అయితే. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో మన రేండీ ఆర్టన్ హీల్ టర్న్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, మేబీ అప్పుడు ఆ పంట్ కిక్‌ని ఇచ్చినా ఇవ్వచ్చన్నమాట. అండ్ ఆ పంట్ కిక్ ఇస్తే ఇక మన డైరెక్ట్‌గా రేండీ ఆర్టన్ హీల్ టర్న్ చేసిందని అర్థం చేసుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రోమన్ రెయిన్స్ రిటర్న్ గురించి. ఈ క్వెషన్‌ని చాలా మంది అడిగినారు. రీసెంట్ టైమ్‌లో రోమన్ రెయిన్స్ కనిపిస్తలేడు గదా! మూవీ షూటింగ్‌లో ఉన్నాడు గదా! సో, ఈ మూవీ షూటింగ్ అనేది ఒక 1 మంత్ ఉంటది. ఈ సెప్టెంబర్ మంత్ మొత్తం ఉంటదన్నట్టుగా మనకి అప్డేట్ వచ్చిండే. సెప్టెంబరు 2 నుండి సెప్టెంబర్ 26 దాకా మన రోమన్ రెయిన్స్‌కి షూటింగ్ ఉంటదని మనకొక అప్డేట్ అయితే ఉండే. సో, ఇప్పుడు ఒక 1 మంత్ మన రోమన్ రెయిన్స్ డబ్ల్యూడబ్ల్యూలో కనిపించరని అనుకుందాం. అండ్ ఇప్పుడు మన రోమన్ రెయిన్స్ నెక్స్ట్ కన్ఫర్మ్ ఉన్న షో ఏంటిది? సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ మాత్రమే. క్రౌన్ జ్యువెల్ కోసం అడ్వర్టైజ్ లేడు మన రోమన్ రెయిన్స్. అండ్ ఇక సర్వైవర్ సీరీస్‌లో మన రోమన్ రెయిన్స్ అడ్వర్టైజ్ ఉన్నాడన్నమాట. సో, ఒక 2 నెలల గ్యాప్ అయితే ఉంది దీని మధ్యలో. అక్టోబర్ మంత్ అండ్ నవంబర్ మంత్. నవంబర్ ఎండింగ్‌లో మనకి సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ జరుగుతది. సో, ఇప్పుడు సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ నవంబర్ ఎండింగ్‌లో జరుగుతది గదా! నవంబర్ ఎండింగ్‌లో అంటే దానికంటే ముందే రోమన్ రెయిన్స్ రిటర్న్ చేస్తాడు. నవంబర్‌లోనే మేబీ రిటర్న్ చేయొచ్చు. అండ్ సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్ కోసం ఫ్యూడ్‌ని స్టార్ట్ చేసినా స్టార్ట్ చేయొచ్చన్నమాట మన రోమన్ రెయిన్స్. కానీ ఇక్కడ మన జే ఉసో అండ్ జిమీ ఉసో మధ్యలో ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తున్నారు. సో, ఈ ప్రాబ్లమ్స్‌ని కంట్రోల్ చేయడానికి మేబీ మన రోమన్ రెయిన్స్ అక్టోబర్ మంత్‌లోనే రిటర్న్ చేసినా చేయొచ్చన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఈ సర్వైవర్ సీరీస్ వార్ గేమ్స్‌లో ఫైట్ చేయాలంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రూమర్స్ ప్రకారం అయితే మనకి సెత్ టీమ్ వర్సెస్ రోమన్ రెయిన్స్ టీమ్ అన్నట్టుగా రూమర్స్ ఉన్నాయి గదా! సో, ఇప్పుడు ఆ టీమ్ ఫార్మ్ అవ్వాలంటే రోమన్ రెయిన్స్ ఉండాలి గదా! సో, ఇప్పుడు రోమన్ రెయిన్స్ టీమ్‌లో ఎవరెవరు ఉంటారో మనకి క్లారిటీ లేదు. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ జే ఉసో, జిమీ ఉసో, రోమన్ రెయిన్స్ అయితే ఉన్నారు గానీ, వీళ్ళ మధ్యలో గూడా ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తున్నారు. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కంట్రోల్ జేయడానికి అండ్ ఫర్దర్‌గా వీళ్ళ టీమ్‌లో ఇంకొక ఇద్దరు మెంబర్స్ రావడానికి సో, కొంచెం టైం పడతది గదా! సో, అవన్నీ సెట్ జేయడానికి రోమన్ రెయిన్స్ అక్టోబర్ మంత్‌లోనే రిటర్న్ చేసినా చేయొచ్చన్నమాట.
ఎందుకంటే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళకి ఇంకా మెంబర్స్ గావాలి. సో, ఇదంతా చూపించాలంటే రోమన్ రీన్స్ ఉండాలి. సో, మేబీ ఇదంతా అక్టోబర్ మంత్ నుండే స్టార్ట్ చేస్తే మంచిగుంటదని ఫ్యాన్స్ ఫీలింగు. సో, అందుకనే మన రోమన్ రీన్స్ అక్టోబర్ మంత్‌లో గూడా రిటర్న్ చేసినా చేయొచ్చన్నమాట. అక్టోబర్ మధ్యలోనైనా రావచ్చు, లేదంటే అక్టోబర్ ఎండింగ్‌లోనైనా రావచ్చు. అండ్ ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ చూపించాలనుకుంటే నవంబర్ మంత్‌లోనే చూపిస్తది. లేదంటే అక్టోబర్ మంత్‌లోనే చూపిస్తదన్నమాట. సో, ఏదేమున్నా మన రోమన్ రీన్స్ నవంబర్ మంత్‌లో ఖచ్చితంగా మన రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తారని రూమర్స్ అయితే ఉన్నాయి. అంతా మంచిగుంటే రోమన్ రీన్స్ అక్టోబర్ మంత్‌లోనే రావచ్చు. ఎందుకంటే మూవీ షూటింగ్ అయిపోతది. సో, ఛాన్సెస్ అయితే ఉన్నాయి అక్టోబర్ మంత్‌లో గూడా రావడానికి. సో, ఎగ్జాక్ట్ డేట్ అయితే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం మెన్షన్ చేయట్లేదన్నమాట. సో, మేబీ లాస్ట్ ఇయర్ లాగా చూపించొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ గూడా సేమ్ మన న్యూ బ్లడ్ లైన్ వర్సెస్ ఓజీ బ్లడ్ లైన్ టీమ్ అప్ అవ్వడం. అండ్ దాని తర్వాత ఫిఫ్త్ మెంబర్ రావడం. ఆ టైప్‌లో మేబీ చూపించొచ్చు. ఎందుకంటే ఇప్పుడు రోమన్ రీన్స్ టీమ్‌లో ముగ్గురే ఉన్నారు కాబట్టి, సో వీళ్ళిద్దరి మధ్య గూడా అంటే ఆ బాండింగ్ అనేది కరెక్ట్‌గా లేకుండా పోతుంది. అండ్ వేరే సూపర్ స్టార్స్ వస్తే వాళ్ళ మధ్య బాండింగ్ ఎలా ఉంటదో, సో దాన్ని సేమ్ అదే టైప్‌లో లాస్ట్ ఇయర్ చూపించినట్టు చూపించొచ్చు. సో ఈ విధంగా డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేస్తే గనుక మన రోమన్ రీన్స్ అక్టోబర్ మంత్‌లో రిటర్న్ చేస్తాడు. ఏమాత్రం డౌట్ అయితే లేదు. మేబీ మన డబ్ల్యూడబ్ల్యూఈ డైరెక్ట్‌గా సర్వైవర్ సీరీస్ కన్నా ముందే రిటర్న్ చేపిద్దామని అనుకుంటే, నవంబర్ స్టార్టింగ్‌లో వస్తాడు. లేదంటే అక్టోబర్ స్టార్టింగ్‌లో వస్తాడన్నమాట. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.